ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం వార్తాభాగంలో సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం. భీతి చెందిన వాడనే నీకు కనపడకుండా నేను నాశనమైతే అనుకుంటుని, ఆయనను నేను మొరపెట్టగా నువ్వు నా విజ్ఞాపనతోనే ఆలకించితివి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఉన్న వాక్య భాగాలు మనము గమనించి చూసినట్లయితే, భీతి చెందిన వాడనే నీకు కనపడకుండా నేను నాశనమైతే అనుకుంటుని, ఆయనను నేను మొరపెట్టగా నువ్వు నా విజ్ఞాపనతోనే ఆలకించితివి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధరే ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నా విజ్ఞాపనతోనే ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనంలో. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, తను నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురు కాక, పాతాళం నందు వారు మౌనులై ఉందురు కాక. యోబు గ్రంథం 35వ అధ్యాయం 14వ వచనం. ఆయనను చూడలేనని నువ్వు చెప్పినను వాక్యము ఆయన ఎదుటనే ఉన్నది, ఆయన నిమిత్తము నువ్వు కనిపెట్టవలను. దీనవృత్తంలో 2వ గ్రంథము 33వ అధ్యాయం 12-13 వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమును అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకొనెను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8-9వ వచనం. కోపం మనము ఆగ్రహం విడిచిపెట్టి వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూల మగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశంను స్వతంత్రించుకొందురు. చివరిగా ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరంగా కాచి కాపాడి నీకు మొరపెట్టక ప్రభువా మమ్మల్ని అంగీకరించమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.